మీ భూమికి సంబంధించిన పాత రికార్డులలో ఫసలీ పట్టి లేదా పైసల్ పట్టి అనే పేరు ఎప్పుడైనా చూశారా? అసలు ఈ ఫసల్ పట్టి పైసల పట్టి అంటే ఏమిటి? ఇది నిజాం కాలం నాటి రికార్డు. ఇందులో ఏ ఒక్క వివరాలు నమోదు చేసి ఉంటారు? భూమి యొక్క యాజమాన్యాన్ని నిరూపించుకోవడానికి ఏది ఇంతవరకు ఉపయోగపడుతుంది? కోర్టులు మరియు దాంతో పాటుగా రెవెన్యూ అధికారులు ఏ రికార్డులను పరిగణిస్తారు? చాలా మంది భూమి యొక్క యజమానులు, రైతులు మరియు వారసత్వం యొక్క ఆస్తుల విషయంలో ఇలాంటి పాత రికార్డుల గురించి పూర్తి అవగాహన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో భూ చరిత్రను తెలుసుకోవడానికి సేత్వార్, కాస్రా పహాని, 1B రిజిస్ట్రార్ తో పాటు ఫసలీ పట్టి కూడా ఒక ముఖ్యమైన రికార్డ్ గా పరిగణించబడుతుంది. ఈ వీడియోలో ఫసలీ పట్టి అంటే ఏమిటి, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఇందులో ఉండేటువంటి వివరాలు ఏమిటి, భూమి యొక్క వివాదాలలో దీని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుంది, అలాగే ఫసలీ పట్టి యొక్క రికార్డులు మనం ఎలా పొందవచ్చు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. భూమికి సంబంధించినటువంటి ఒక విలువైన సమాచారాన్ని తెలుసుకోండి. Represented by La Lens TV. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫసలీ పట్టి అంటే ఏమిటో చూద్దాం. ఫసలీ పట్టి అనేది పాత రెవెన్యూ రికార్డులలో ఉండే ఒక ముఖ్యమైన పత్రం. ముఖ్యంగా ముందు హైదరాబాద్ రాష్ట్రంలో, ప్రస్తుతం తెలంగాణ అనే ప్రాంతంలో భూముల యాజమాన్యం, సాగుదల వివరాలకు సంబంధించినటువంటి భూమి కేటాయింపులు, వాటికి సంబంధించినటువంటి మ్యూటేషన్ వివరాలు నమోదు చేయడానికి ఈ యొక్క రికార్డును ఉపయోగించేవారు. అయితే ఫసలీ పట్టిలో సాధారణంగా ఉండేటువంటి వివరాలు ఏమేమి ఉంటాయంటే భూమి యొక్క యజమాని పేరు, సర్వే నెంబర్, భూమి యొక్క విస్తీర్ణం, భూమి హక్కుల యొక్క వివరాలు, భూమి బదిలీ లేదా కేటాయింపించినటువంటి వివరాలు అన్ని ఉంటాయి. వాటితో పాటుగా మ్యూటేషన్ నమోదు వివరాలు వంటివి ఉంటాయి. అయితే ఫసలీ పట్టి ఎందుకు ముఖ్యమైనది అంటే భూమికి సంబంధించినటువంటి పాత యాజమాన్యపు హక్కును నిరూపించుకోవడం కోసం కోర్టు కేసులలో ఆధారిత పత్రంగా చూపడానికి, దాంతో పాటుగా పాత రెవెన్యూ రికార్డులను పరిశీలించడానికి ఫసలీ పట్టి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇది ఒక్క సంపూర్ణ యాజమాన్యాన్ని నిరూపించేందుకు ఉపయోగించేటువంటి ఫసలీ పట్టి అనేది కాదు. ఇతర రికార్డులు అంటే సేత్వార్, కాస్రా పహాని, ROR, 1B వంటి పట్టాదార్ పాస్బుక్ మొదలైనటువంటి ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నిటిపైన కూడా పరిశీలన జరుగుతుంది భూమి మీద కాదా అనే విషయానికి వచ్చినప్పుడు. అయితే ఫసలీ అంటే నిజాం పాలనలో ఉపయోగించేటువంటి ఫసలీ ఇయర్ సిస్టమ్, అంటే దీని ఆధారంగానే ఈ రికార్డులు నిర్వహించబడేవి. అందుకే వాటిని ఫసలీ పట్టి అని అంటారు. అయితే ఇక్కడ మనం కొంచెం వివరంగా చూసినట్లయితే తెలంగాణలోని భూమికి సంబంధించినటువంటి రికార్డులు కాలక్రమేణా మారుతూ ఉన్నాయి. నిజాం కాలం నుండి నేటి వరకు ఏ డాక్యుమెంట్ ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తారో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా భూమి యొక్క వివాదాలు, వారసత్వం యొక్క హక్కులు, పాత పట్టాలు, వాటితో పాటుగా కోర్టు కేసులలో ఈ రికార్డులో కీలక పాత్ర పోషిస్తాయి. అవి ఏమేమిటంటే ఫస్ట్ వన్ వచ్చేసి సేత్వార్ అనేది నిజాం కాలం నాటి ఒక పత్రం. అయితే ఏమిటి ఈ సేత్వార్ ఏమిటి అంటే గ్రామంలో మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి ఒక సర్వే రికార్డ్. ఇందులో ఉండే వివరాలు ఏమిటంటే సర్వే నెంబర్ ఉంటుంది, భూమి యొక్క విస్తీర్ణం ఉంటుంది, భూమి యొక్క స్వభావం ఉంటుంది, యజమాని పేరు ఉంటుంది. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే భూమి అసలు చరిత్రను తెలుసుకోవడానికి అత్యంత ముఖ్యమైన ప్రాథమిక రికార్డుగా సేత్వార్ రికార్డును పిలుస్తారు. అయితే రెండో విషయానికి వస్తే ఫసలీ పట్టి అంటే నిజాం కాలంలో ఈ యొక్క ఫసలీ పట్టి అనేది రెవెన్యూ అధికారుల నిర్ణయాలు, మ్యూటేషన్ మార్పులు నమోదు చేసేటువంటి రికార్డు. దీని యొక్క ఉపయోగం ఏంటంటే యాజమాన్య మార్పులు, వారసత్వం యొక్క హక్కులు, భూమి యొక్క బదిలీలు ఇవన్నీ కూడా ఫసలీ పట్టిలో మనకు నమోదై ఉంటాయి. మూడో విషయానికి వస్తే కాస్రా పహాని, ఇది 1954 నుంచి 1955 లో నమోదు కావడం జరిగింది ఈ యొక్క కాస్రా పహాని యొక్క రికార్డు. అయితే తెలంగాణ అత్యంత విలువైనటువంటి భూ రికార్డులలో ఇది కూడా ఒకటి, అదే కాస్రా పహాని. దీనిలో ఉండేటువంటి వివరాలు ఏమిటంటే యాజమాని పేరు ఉంటుంది, సాగుదారుని యొక్క పేరు ఉంటుంది, సర్వే నెంబర్ ఉంటుంది, భూమి యొక్క రకం ఉంటుంది, విస్తీర్ణం ఉంటుంది, ఆక్రమణ యొక్క వివరాలు కూడా ఉంటాయి, అంటే సాగు చేస్తున్నటువంటి వారి యొక్క వివరాలు కూడా ఉంటాయి. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే చాలా కోర్టు కేసులలో బలమైన ఆధారంగా పరిగణిస్తారు ఈ యొక్క కాస్రా పహాని. నాలుగో విషయానికి వస్తే పహాని లేదా అడంగల్ అంటే ప్రతి సంవత్సరం ప్రతి పంట సీజన్ లో సంబంధించినటువంటి యొక్క భూ రికార్డ్. ఇందులో ఉండేటువంటి వివరాలు ఏమిటంటే పట్టాదారు పేరు ఉంటుంది, సాగుదారు పేరు ఉంటుంది, పంటల యొక్క వివరాలు ఉంటాయి, భూమి యొక్క విస్తీర్ణం ఉంటుంది. దీని యొక్క ఉపయోగం రైతులు భూమికి సంబంధించినటువంటి సాగు చేస్తున్నాడా లేదా అని నిరూపించుకోవడం కోసం పహాని లేదా అడంగల్లో మనకు వివరణాత్మకంగా వివరించి ఉంటాయి. ఐదో విషయానికి వస్తే 1B రిజిస్టర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్, ROR 1B రిజిస్టర్ అంటారు. ఇది 1971 సంవత్సరం తర్వాత యాజమాన్య హక్కులు నమోదు చేసే ఒక రికార్డ్. దీని ఉపయోగం ఏమిటంటే బ్యాంకు రుణాలు ఇస్తుంది, యాజమాన్యానికి ధృవీకరణ ఇస్తుంది,
నిర్వహిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తుంది 1B రికార్డ్ అనే పత్రం. ఆరో విషయానికి వస్తే పట్టాదార్ పాస్బుక్ అంటే ఇది 1989 సంవత్సరం తర్వాత భూమి యొక్క యజమానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి అధికారిక పుస్తకం. దీని యొక్క ఉపయోగం ఏంటంటే రుణాలు ఇస్తుంది, రిజిస్ట్రేషన్, సబ్సిడీలు వంటి వాటి అన్నిటికీ కూడా ఈ పట్టాదార్ పాస్బుక్ అనేది ఉపయోగపడుతుంది. ఏడో విషయానికి వస్తే టైటిల్ డీడ్ అంటే భూమి యాజమాన్యాన్ని చూపించేటువంటి ప్రభుత్వ ధృవీకరణ పత్రం. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే పట్టాదారు హక్కులను నిరూపించుకోవడం కోసం ఉపయోగపడుతుంది ఈ యొక్క టైటిల్ డీడ్ అనే పత్రం. ఎనిమిదో విషయానికి వస్తే రిజిస్టర్ అండ్ సేల్ డీడ్ అంటే కొనుగోలు అమ్మకాలు జరిగినప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేసే ఒక ముఖ్యమైనటువంటి పత్రం. దీని యొక్క ప్రాముఖ్యత భూమి కొనుగోలు యొక్క ప్రధాన డాక్యుమెంట్ గా రిజిస్టర్ అండ్ సేల్ డీడ్ ని ఉపయోగిస్తారు. తొమ్మిదో విషయానికి వస్తే ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్, దీనే ఈసీ అంటారు. భూమిపై జరిగినటువంటి లావాదేవీల యొక్క చరిత్రను చూపెడుతుంది ఈ యొక్క ఈసీ. దీనిలో అమ్మకాలు, తాకట్టు పెట్టినటువంటి వివరాలు, బహుమతిగా ఇచ్చినటువంటి పత్రాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్, దీన్నే ఈసీలో మనం చూసుకోవచ్చు. పదో విషయానికి వస్తే ధరణి రికార్డ్ అంటే మనకు ఇప్పుడు భూభారతి రికార్డ్ అనేది వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. అయితే ధరణి పోర్టల్ లేదా భూభారతి పోర్టల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీన్ని రూపొందించుకోవడం జరిగింది. అయితే ఆన్లైన్ లో భూ రికార్డుల యొక్క వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసమే ఈ ధరణి భూభారతి లాంటి పోర్టల్లో నిర్వహించడం జరిగింది, ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇందులో ఉండేటువంటి వివరాలు ఏమిటంటే యజమాని పేరు ఉంటుంది, సర్వే నెంబర్ ఉంటుంది, విస్తీర్ణం ఉంటుంది, మ్యూటేషన్ యొక్క వివరాలు అన్ని కూడా స్పష్టంగా ఉంటాయి ఈ యొక్క ఈ ధరణి లేదా భూభారతి రికార్డులలో. 11వ విషయానికి వస్తే ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటే భూమి యొక్క కొలతలు మరియు సరిహద్దులకు మ్యాప్ చూసేటువంటి బుక్. దీని యొక్క ఉపయోగం ఏమిటంటే సరిహద్దు వివాదాలు, సర్వేలు ఇవన్నీ కూడా ఎఫ్ఎంబి బుక్ లో మనకు పొందుపరిచి ఉంటాయి. 12వ విషయానికి వస్తే టిప్పన్ అంటే సర్వే సమయంలో తయారు చేసేటువంటి చేతి మ్యాప్. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే పాత భూమి హద్దులను గుర్తించడంలో ఉపయోగపడుతుంది ఈ టిప్పన్ మ్యాప్ అనే వ్యవస్థ. భూమి యాజమాన్యాన్ని నిరూపించుకోవడానికి బలమైన డాక్యుమెంట్లు రిజిస్టర్ అండ్ సేల్ డీడ్, సేత్వార్, కాస్రా పహాని, ఫసల్ పట్టి, ఆర్ఓఆర్ 1B, పట్టాదార్ పాస్బుక్, పహాని లేదా అడంగల్, ధరణి రికార్డ్, ఎఫ్ఎంబి టిప్పన్ మ్యాప్, ఈసీ ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఈ 10 యాజమాన్యాన్ని నిరూపించుకోవడానికి బలమైన డాక్యుమెంట్లుగా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్క డాక్యుమెంట్ చూసి భూమి పైన పూర్తి హక్కు ఉందని చెప్పలేం. సాధారణంగా సేల్ డీడ్, సేత్వార్, కాస్రా పహాని, ఫసల్ పట్టి, 1B, పహాని, ధరణి లేదా భూభారతి వంటి వెబ్సైట్లలో ఈ రికార్డులన్నింటినీ కలిపి పరిశీలించిన తర్వాత మాత్రమే రెవెన్యూ అధికారులు లేదా కోర్టులు తుది నిర్ణయానికి వస్తారు. అయితే ఇప్పటి వరకు ఈ వీడియోలో ఫసల్ పట్టి అంటే ఏమిటో చూసినాం కదా. అయితే ఇప్పటి వరకు మనం వీడియో చివరిలో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ వీడియో ద్వారా ఫసల్ పట్టి అంటే ఏమిటి, అది నిజాం కాలం నుంచి ఎందుకు నిర్వహించబడింది, అందులో ఏ యొక్క వివరాలు ఉంటాయి, భూమి యొక్క యాజమాన్యాన్ని చరిత్రను తెలుసుకోవడంలో దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు తెలుసుకున్నాం. ఫసలి పట్టి అనేది ఒక పాత రెవెన్యూ రికార్డు మాత్రమే కాదు, భూమి యొక్క గత యాజమాన్యానికి సంబంధించినటువంటి వివరాలు, మ్యూటేషన్ యొక్క మార్పులు, దాంతో పాటుగా చారిత్రాత్మకమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఉపయోగపడే ఒక ముఖ్యమైన ఆధారిక పత్రం. అయితే భూమిపై పూర్తి హక్కును నిరూపించడానికి ఫసలి పట్టి ఒక్కటే సరిపోదు. దాంతో పాటుగా సేత్వార్, కాస్రా పహాని, ఆర్ఓఆర్ 1B పహాని, పట్టాదార్ పాస్బుక్, దాంతో పాటుగా రిజిస్టర్ డాక్యుమెంట్లు వంటి ఇతర రికార్డులు కూడా పరిశీలించాల్సి ఉంటుంది తప్పకుండా. కాబట్టి భూమి యొక్క యాజమానికి సంబంధించినటువంటి పాత రికార్డులలో ఫసలి పట్టి ఉంటే దాన్ని భద్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో భూమి యొక్క వివాదాలు లేదా యాజమాన్యానికి సంబంధించినటువంటి నిర్ధారణ అవసరమైనప్పుడు ఆ సందర్భాల్లో ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వీడియోలో ఫసల్ పట్టి అంటే ఏమిటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఇప్పటి నుండి ప్రారంభమైంది, ఫసలి పట్టి ఒకటే కాకుండా మిగతా అటువంటి డాక్యుమెంట్లు ఏమేమి చూసుకోవాలి అన్న విషయాలన్నిటి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతో పాటుగా భూ చట్టాలు, రెవెన్యూకి సంబంధించినటువంటి రికార్డులు, ఆస్తి యొక్క హక్కులకు సంబంధించినటువంటి ఉపయోగకరమైనటువంటి వీడియోల కోసం మన లాలెన్స్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటుగా బెల్ ఐకాన్ ని కూడా నొక్కండి. ప్రతి విషయాన్ని మీకు క్లియర్ గా, సింపుల్ గా అర్థమయ్యే విధంగా లాలెన్స్ టీవీలో అప్లోడ్ కాబోతుంది ప్రతి ఒక్క అంశం. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి.